అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు వార్తా పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. మెయిన్ వార్తా కథనాలు ఏ విధంగా ఉన్నాయి, దాని మీద మన విశ్లేషణ ఏంటి అనేది చూద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. దయచేసి ఈ ఒక్క రిక్వెస్ట్ని మన్నించండి. అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఎన్ని లైక్లు ఇస్తే అంతమందికి రీచ్ అవుతుంది. కొత్త ఛానల్, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా ముందుగా ఈనాడు వార్తల్లో మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. దొంగలు వచ్చారు, దొరక్కండి. హలో, హ్యాపీగా ఉందా గొంతు? మీరు ఫలానా కదా అంటూ పరిచయం ఉన్నట్లు మొదలైంది సంభాషణ. అలా సాగిన మాటలు గీతలు దాటాయి. వీడియో కాల్ చేస్తా అంది తను. సరే అన్నాడు ఆయన. వీడియో కెమెరా ముందు వయ్యారాలు వలకపోస్తూ నగ్నంగా మారింది. దుస్తులు విప్పాల్సిందిగా కవ్వించి అతనితోనూ అదే పని చేయించింది. 2 రోజుల తర్వాత ఆయన వాట్సాప్కో వీడియో వచ్చింది. అది తనవే. తన బలహీనతను బహిరంగపరుస్తూ ఉందది. ఆ వీడియోను మీ బంధుమిత్రులకు పంపకుండా ఉండాలంటే అంటూ బేరం మొదలైంది. లక్షల్లో డబ్బు లాగేశారు. 2 నెలల తర్వాత నిస్సహాయ స్థితిలో పోలీసులను ఆశ్రయించారు ఆయన. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగికి వాట్సాప్లో సందేశం వచ్చింది. తాను చెప్పిన సంస్థల్లో పెట్టుబడులు పెడితే సాయంత్రానికల్లా భారీగా లాభాలు వస్తాయన్నది దాని సారాంశం. అది నమ్మిన ఆ పెద్ద మనిషి వారు చెప్పిన ఖాతాల్లో డబ్బు వేసి పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాడు. తొలుత భారీగా లాభాలు వచ్చినట్లు కనిపించేది, కానీ విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం నిర్వాహకులు అంగీకరించేవారు కాదు. కొద్ది రోజులు ఆగాలని, ఇంకా లాభాలు వస్తాయని నమ్మబలికేవారు. గట్టిగా అడిగితే రకరకాల రుసుములు చెల్లించాలనేవారు. చివరకు ఆయనకు అర్థమైంది ఇదంతా ఓ వల అని, తాను మోసపోయానని. సదరు బాధితుడు పోగొట్టుకున్న మొత్తం 11 కోట్ల రూపాయలు. బా, ఎవరో తెలీదు, ఎక్కడుంటారో తెలీదు, కానీ మనపై కనిపించకుండానే దాడి చేస్తుంటారు. ఓ మెసేజ్తోనో, ఓ ఓటీపీతోనో, ఓ క్లిక్తోనో నిలువు దోపిడీ చేసేస్తారు. క్యాలెండర్ మారుతున్న వేళ చేతిలో సెల్ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరికి సవాల్ విసురుతున్నవి సైబర్ నేరాలు. 2025లో ఈ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సరికొత్త పిండారీలను ఎదుర్కోవాలంటే కావాల్సింది అప్రమత్తత, అవగాహన. అందుకే సైబర్ సావధాన్ సమగ్ర కథనం ఈనాడులో రాశారండి. పూర్తి కథనం చదవటానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్లో అనేది చిన్న మచ్చుగ్గా 2 ఎగ్జాంపుల్స్. 11 కోట్లు ఏ విధంగా దోచుకున్నాడు, అతని యొక్క నగ్న వీడియోల్ని, అతని యొక్క బలహీనతని ఏ విధంగా బహిర్గతం చేసి బ్లాక్మెయిల్ చేశారు అనే దాని మీద చిన్న అవగాహన కల్పించడం కోసం ఈ 2 చదివానండి. మిగిలిన కథనం అంతా చాలా ఉంది. సరే, మరొక వార్తలోకి వెళ్తే, స్మగ్లర్ అనే మాటే వినపడొద్దు. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం. మిల్లుకు ధాన్యం అప్పగించిన గంటలోనే రైతుకు డబ్బులు ఇచ్చేలా చర్యలు. కృష్ణా జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు వెల్లడి. రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తాం. బియ్యం రీసైక్లింగ్ చేస్తూ విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేసే వారెవరిని వదిలిపెట్టాం. రాష్ట్రంలో స్మగ్లర్ అనే మాట వినిపించడానికి వీల్లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటికే సిబిసిఐడి విచారణ వేశాం, పీడీ యాక్ట్ తీసుకొచ్చామని చెప్పారు. కృష్ణా జిల్లా గంగూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ చాలా సమర్థంగా పనిచేస్తోంది. రైతుల్లోనూ ఓ నమ్మకం ఉంది. గత ఏడాది 12.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ ఏడాది ఇప్పటికే 21.04 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాం. ఇదే నిరుటి కంటే 40% ఎక్కువ. గతంలో రైతులకు 5-6 నెలల వరకు కూడా డబ్బులు ఇవ్వకుండా వేధించారు. ఈ ఏడాది 48 గంటల్లోగా డబ్బులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతకంటే ముందే ఇస్తున్నాం. ఇదండి పరిస్థితి. మ్యాక్సిమం అయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఉక్కుపాదం అయితే మోపుతారంట. చూద్దాం రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారబోతున్నాయనేది. వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం. నీట మునిగిన వరి పొలాలు, వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం అంటే ఉందంటండి. ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితే. ఒళ్ళు వంచి పనిచేస్తాం, మీ సహకారంతోనే అభివృద్ధి. ప్రతి 3 నెలలకు మన్యం జిల్లాకు వస్తా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిశిఖర గ్రామంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.
నిన్న మన్యం జిల్లాల్లో పర్యటించారండి పవన్ కళ్యాణ్ గారు. చాలా గొప్ప ఆదరణ అయితే లభించింది. ఆ పర్యటనలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఒళ్ళు వంచి పనిచేస్తాం, మీ సహకారం ఉంటే మీ సహకారంతోనే అభివృద్ధిని సాధిస్తాం, ప్రతి 3 నెలలకు ఒకసారి మన్యం జిల్లాకు వస్తాను అని చెప్పి అక్కడ ఒక రోడ్డు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసి ఈ మొత్తం మాట్లాడి వచ్చేసారనమాట. 5 రోజుల్లో 18.43 లక్షల కోట్ల రూపాయల సంపద ఫట్ అంట. అది ఎలాగనేది చూద్దాం లోపల పేజీలో వార్త. విజయవాడలో భారీ తగ్గింపు ధరలంట. యాడ్. మరో కొత్త స్కామ్ వైకాపా వాళ్ళది. మరో కొత్త స్కామ్ బయటకు వచ్చిందండి. వీళ్ళు చేసినవన్నీ కూడా ప్రతి ఒక్క చోట వీళ్ళు ఏ పని చేసినా అందులో స్కామ్ ఒకటి ఉంది అనేది పూర్తిగా క్రిస్టల్ క్లియర్, అంటే తేట తెల్లమైందనమాట. చూడండి ఇక్కడ డ్వాక్రా మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తూ ఉంటూ స్త్రీనిధి డబ్బులు తెచ్చి దాన్ని ఏ విధంగా దారి మళ్లించారు అనేది ఒక విషయం బయటకు వచ్చింది. ఈనాడు కథనంలో ఇక్కడ రాశారు చూడండి. మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 9.25% వడ్డీకి తెచ్చి 7.5%కి ఫిక్స్డ్ డిపాజిటా. వైకాపా ప్రభుత్వంలో శ్రీనిధి మాజీ ఎండి నాంచారయ్య చేసింది ఇదే. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పన అంటూ నిధులు తెచ్చి మళ్లించారు. 3 ఏళ్లలో సంస్థకు 200 కోట్ల రూపాయల నష్టం. విచారణకు సిద్ధమవుతున్న కూటమి ప్రభుత్వం. ఎవరైనా వడ్డీకి తెచ్చిన మొత్తాన్ని ఎక్కువ ఆదాయం వచ్చే పనులకే వెచ్చిస్తారు. కానీ వైకాపా ప్రభుత్వంలో స్త్రీనిధి ఈడీ నాంచారయ్య తీరు దీనికి భిన్నం. డ్వాక్రా మహిళల ఉపాధి కల్పనకు 750 కోట్ల రూపాయల రుణాన్ని 9.25% వడ్డీకి తెచ్చి దానికి ఖర్చు పెట్టకుండా నిధులు దారి మళ్లించి ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్లో 7.5% వడ్డీకి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. నిధులు దారి మళ్లించడమే తప్పైతే 1.75% వడ్డీ నష్టానికి కట్టబెట్టడం మరింత దారుణం. ఈ సీఎంఓలోని ఓ కీలక అధికారి చెప్పిందే తడువుగా నాంచారయ్యలా చేశారు. దీంతో సంస్థకు ఇప్పటివరకు దాదాపు 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనిపై సమగ్ర విచారణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మొదట పీడీ ఖాతాకు, తర్వాత ఎఫ్డీగా బదిలీ. ఏది ఈ డబ్బంతా వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకి డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు వారి పెట్టుబడితోనే స్త్రీనిధి సంస్థను ఏర్పాటు చేశారు. 4 నుంచి 9% వడ్డీతో బయట అప్పు తెచ్చి 11% వడ్డీకి డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తారు. తీసుకున్న మొత్తం చెల్లించాక ఇతరుల ఉపాధి కల్పనకు ఆ నిధుల్ని వినియోగిస్తారు. గత 5 ఏళ్లు వివిధ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం డ్వాక్రా మహిళల స్త్రీనిధి సంస్థకు వదలలేదు. 2022లో అప్కాబ్ నుంచి 9.25% వడ్డీకి 750 కోట్ల రూపాయలు తెచ్చి దాన్ని మొదట్లో అంతే వడ్డీకి ప్రభుత్వం చెల్లించేలా పీడీ ఖాతాకు జమ చేశారు. అలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని ముందే గుర్తించిన అప్పటి అధికారులు పీడీ ఖాతా నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్కు 7.5% వడ్డీ చెల్లించేలా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఇదండి వాళ్ళు చేసినటువంటి మరొక భారీ కుంభకోణం అని చెప్పవచ్చు. స్త్రీల కోసం, స్త్రీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిందే ఈ డ్వాక్రా గ్రూప్స్. దాని నుంచి ఉపాధి కల్పన అంటూ నిధులు తెచ్చి స్త్రీనిధి డబ్బుల్ని ఈ రకంగా చేసి వైకాపా ప్రభుత్వం ఇక ఏ సంస్థలను బాగు చేసింది, ఎవరికి మంచి చేసింది బయటపడింది చూసారు. ఇది మరొక కుంభకోణం అనమాట వాస్తవానికి వైకాపా వాళ్ళది. సరే, పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్కు మంగళగిరి క్రీడాకారిణి ఎంపిక. స్కేటింగ్లో రాణింపంట. పిఎంకి సంబంధించినటువంటి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకి ఈ అమ్మాయిని ఎంపిక చేశారంట. ఇద్దరు ఏపీఓల పేర్లు తొలగింపుపై అనుమానాలు. 58.37 లక్షల దుర్వినియోగం చేసిన వారిపై ఉదాసీనత. ఉపాధి హామీ నిధుల స్వాహాపై పోలీస్ స్టేషన్లో తొలి ఫిర్యాదు. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చేశారంట అండి. ఉపాధి హామీ పథకాల పనులు ఉంటాయి కదా, ఆ పథకాలలో ఇద్దరు ఏపీఓల పేర్లు తొలగింపునకు అనుమానాలు ఉన్నాయంట. దానిపైన ఉపాధి హామీ నిధులు స్వాహా చేసినట్లుగా అనుమానం వచ్చి ఫిర్యాదు చేశారు. అది పరిస్థితి. ఏపీ అంటే ఏఐ, ఆధునిక సాంకేతికత వినియోగంపై ప్రభుత్వం దృష్టి. ఫిజిక్స్ వాలా సహకారంతో రాష్ట్రంలో ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం. ఉన్నత విద్యలో ఆధునీకరణకు టీబీఐతో జోడీ. మంత్రి లోకేష్ సమక్షంలో కీలక ఒప్పందాలు.
ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకులు CEO అలక్ పాండే, ప్రతీక్ బూబ్, డైరెక్టర్ సోన్వీర్ సింగ్, ఇన్నోవేషన్ అధిపతి దినకర్ చౌదరితో ఒప్పందం చేసుకుంటున్న మంత్రి లోకేష్. ఉన్నత విద్య ఆధునీకరణ కోసం ఈ ఒప్పందం చేస్తున్నారండి. మంచి జరుగుతుంది విద్యా సంస్థలకు. అది చూడండి ఎన్నెన్ని పరిశ్రమలు వస్తున్నాయో చూడండి. ఎప్పుడైనా గత 5 ఏళ్ల పాలనలో మనం పలాని చోట పరిశ్రమ దానికి ఒప్పందాలు కుదిరినాయి అని విన్నామా? ఏదో నామకే వాస్తే దొంగ మీటింగులు ఇవి పెట్టుకొని వాళ్ళ పేపర్లో వాళ్ళు ఓదరగొట్టుకోవటం తప్ప ఎక్కడా కూడా పెట్టుబడులు అనేవి రాలా. పరిశ్రమల వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు ఎక్కడా కూడా కనపడలా. కానీ ఇక్కడ రియల్గా ప్రతి ఒక్క చోట కూడా పెట్టుబడులు వస్తున్నాయి. చూడండి ఇక్కడ ఓర్వకల్లులో భారీ సెమీకండక్టర్ పరిశ్రమ అంట. 14,000 కోట్ల రూపాయల పెట్టుబడి, జపాన్ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు, దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు. ప్రతిపాదిత సెమీకండక్టర్ పరిశ్రమ ప్రతినిధులు, అధికారులతో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్. అది మెగా ఇండస్ట్రీ అండి. ఇది దేశంలోనే అతి పెద్దదంట. కేసులుండగా మంత్రి పదవి ఇవ్వడం పెద్ద తప్పు. సెంధిల్ బాలాజీ కేసుపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. ఉద్యోగాలకు డబ్బులు తీసుకోవడం, మనీ లాండరింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న డిఎంకే నేత సెంధిల్ బాలాజీని మంత్రిగా నియమించడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. ఆయా కేసుల్లో ఆయన ప్రమేయంపై ఆందోళన వ్యక్తం చేసింది. సింపుల్గా చిన్న చిన్న కేసులుంటే, మనీ లాండరింగ్ కేసులు ఇలాంటి చిన్న చిన్న కేసులుంటే మంత్రి పదవి ఇవ్వడం తప్పు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది కదా. మరి ఈడీ కేసులు అన్నీ ఉన్నాయి, సిఐడి కేసులు ఉన్నాయి, హత్య కేసులు ఉన్నాయి, హత్యకు సంబంధించి అనుమానాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రిగా పోటీ చేసే అర్హత, పార్టీ అధ్యక్షుడిగా ఉండే అర్హతని ఎలా ప్రకటిస్తుంది? దాన్ని అన్నింటినీ తీసేయాలి కదా. ఎక్కడైనా పార్టీకి నాయకుడిగా ఉండే అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి? మరి అంత పెద్ద దొంగను వదిలేసి చిన్న చిన్న దొంగల మీద పడితే ఎలాగా? వాస్తవానికి అంటే వాళ్ళు చేసింది ఒప్పు అని కాదు, దానికన్నా పెద్ద దోపిడీదారుడు ఉన్నాడు కదా. అలాంటి వాళ్ళని తీవ్రంగా పరిగణిస్తే మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుంది, చిన్న చిన్న వాళ్ళ మీద కాదు కదా. $21.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు. బాగా కొనుగోలు చేశారు. వైకాపాకు విశాఖ డైరీ చైర్మన్ రాజీనామా. మరో 9 మంది డైరెక్టర్లది అదే బాట. పార్టీని వీడిన వారిలో యలమంచిలి మున్సిపల్ చైర్మన్ రమాకుమారి. ఆనంద్ కుమార్ రాజీనామా చేశారంటండి. విశాఖలో ఈ డైరీ చైర్మన్ అయితే ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. అంటే యాక్టివ్గా ఉంటాడు అనమాట వైకాపాకి బాగా. నేడు సాగునీటి ప్రాజెక్టు కమిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక. ఇది పరిస్థితి. మార్గదర్శితో కలల సాకారం. సంస్థ ఎండి శైలజా కిరణ్. గచ్చిబౌలిలో 121వ శాఖ ప్రారంభం. ఎన్ని శాఖలండి బాబు, మామూలుగా లేదు వ్యాపారం. 10వ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్లు. 10వ తరగతి పరీక్షల మోడల్ పేపర్లు పంపనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన డిఈఓలు, ఆర్జేడీలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఇది పరిస్థితి. కుప్పంకు నిధులపై ఉత్తర్వులు జారీ, నిలుపుదల. అదేంటో మరి. నందిగాం సురేష్కు బెయిల్ ఇవ్వలేరంట. మంచి పని. స్మగ్లర్ అనే మాటే వినపడద్దు. ఓకే. ఈనాడు జర్నలిజం స్కూలు 3 విభాగాల్లో 83 మంది ఎంపికంట. తేమ శాతం నమోదులో తేడాలు ఎందుకు? ఇక్కడ చూడండి, బియ్యం గురించి చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు. తేమ శాతం నమోదులో తేడాలు ఎందుకు? ఆర్ఎస్కే రైస్ మిల్లో పరీక్షిస్తే ఒకేలా రావట్లేదు అధికారులను ప్రశ్నించిన చంద్రబాబు. యాక్చువల్గా పైన నాయకుడు కరెక్ట్గా ఉంటేనో సరిపోదండి. అక్కడ పనిచేసే నాయకుడి కింద ఉన్నటువంటి వ్యవస్థలు కావచ్చు,
లేదా గవర్నమెంట్ ఉద్యోగులు రకరకాల వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కరెక్ట్గా ఉంటే ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా జరుగుతుంది. దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందండి. ఒక్కడు పని చేయాలంటే అవ్వదు కదా. ఒక్కడో ఇద్దరో పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒకరు ఇద్దరు పైన ఉన్నటువంటి వాళ్ళు పని చేస్తే సరిపోదు. కింద ఉన్నటువంటి వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేయాలి. ఇవండి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు అంట. ఈరోజు ఒక దుర్మార్గుడు పుట్టినటువంటి రోజట్టుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎనివే పుట్టినరోజుని మనం కించపరచకూడదు. హ్యాపీ బర్త్డే టు జగన్ మనం కూడా చెప్పుకుందాం. జగన్ అంటే జనం అందరి గుండెల్లో అభిమాన నాయకుడు అంట. నీకు నువ్వు పెట్టుకున్నావంటరా పెచ్చ పులక. ట్యాబ్ ఏది బాబు? డిసెంబర్లో ట్యాబ్లు అందక విద్యార్థులు డీలా. అన్ని పథకాలను నిలిపేసిన కూటమి సర్కారు. ఈ ట్యాబ్లో మీరు ఎంత దోచుకున్నారు ఏంటి అనేది పూర్తిగా ప్రతి ఒక్కరికి తెలుసు స్వామి. దీని గురించి మీరు దీనికి ప్రత్యేకంగా కథనం రాసుకున్నారా? పెచ్చవాళ్ళు అనుకుంటారు మిమ్మల్ని. ప్రభుత్వ విద్యా వ్యవస్థతో ఆటలు, అమ్మఒడి లేదు, నాడు నేడు టాపర్లకు సత్కారం నిలిపివేత, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ శిక్షణ రద్దు. అబ్బాబ్బాబ్బాబ్బా. అయ్యా చంద్రబాబు ట్యాబులు ఎక్కడా అంట. నువ్వు ఈరా వచ్చి. జేపీసీకి జమిలీ బిల్లులు. తీర్మానాలను ఆమోదించిన పార్లమెంటు ఉభయ సభలో 39 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ. లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మందికి స్థానం. కమిటీ చైర్మన్గా బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్కు అవకాశం. ఓకే. పార్సిల్లో గుర్తు తెలియని మృతదేహం అంటండి. పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఎలక్ట్రిక్ వస్తువులంటూ చెక్క పెట్టెను పంపిన ఆగంతకుడు. ఆ పెట్టె బయట ఓ ఉత్తరం. 1.3 కోట్లు ఇవ్వకుంటే ఇబ్బంది పడతారంటూ దానిలో హెచ్చరిక. పెట్టెను తరిచి చూడగా కుళ్ళిపోయిన మృతదేహం, బీతిల్లిపోయిన స్థానికులు. అబాబాబా. యాంత్రీకరణతోనే రైతులకు ఆదాయం అంట. ఇక్కడ మరొక వార్త చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షించింది. ఇదన్నీ రాయరు. అక్కడ తేమ శాతం గురించి ఆయన పర్యవేక్షించింది ఏమి రాయరు ఇక్కడ, ఎందుకంటే మంచి చెప్పరు. ఇంధన పొదుపు అందరి బాధ్యత. ఓకే. ఆటోను ఢీకొట్టిన మోటార్ బైకు. బాబు పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి. ఎల్లో మీడియా అందరితో నిత్యం వైఎస్ఆర్సీపీపై పచ్చి అబద్ధాలతో ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్సీపీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏపీటీపీసీ మాజీ చైర్మన్ కనుమూరి రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగించాలని నోటీసులు ఇచ్చారని, గడువులోగా గ్రామస్తులు స్పందించకపోవడంతో వాటిని తొలగించారని చెప్పారు. దీనిపై ఆనాడు పవన్ కళ్యాణ్ హంగామా చేశారని తెలిపారు. వెరీ పెచ్చడిష్కు. ఇద్దరు విద్యార్థులు ఆటోని బైక్తో ఢీకొట్టి మృత్యువాత అంట. టార్చ్ బేరర్ అని ఆయనే చెప్పుకుంటున్నాడండి. సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరాలు కావు, వాటికి సెక్షన్ 111 వర్తించదు. 2 వేర్వేరు తీర్పుల్లో హైకోర్టు స్పష్టీకరణ. బెయిల్ రాకుండా చేసేందుకు ఈ సెక్షన్ కింద కేసు. ఎప్పుడు 111 వర్తిస్తుందో స్పష్టంగా చెప్పిన న్యాయస్థానం. ఇప్పుడు తాజాగా కేసులు ఎదుర్కొన్న వారికి సెక్షన్ 111 వర్తించదు. ఎందుకంటే వారిలో ఎవరిపై కూడా గత 10 ఏళ్లలో ఛార్జిషీట్లు దాఖలు కాలేదు. ఇదే విషయాన్ని తాజాగా హైకోర్టు తీర్పులు స్పష్టం చేశాయి. అది పరిస్థితి. సోషల్ మీడియా కేసులకు సెక్షన్ 111 వర్తించదు. ఓకే. యాంత్రీకరణతో రైతులకు ఆదాయం. జేపీసీకి జమిలీ బిల్లులు. ఓకే. ఇవండి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి. కేటీఆర్పై ఈడీ కేసు. ఓకే. కొండను కొట్టేశారు. అరబిందోకు అడ్డగోలుగా మేళ్లు. కాకినాడ సెజ్లో నిర్మిస్తున్న గేట్వే పోర్టుకు 125 ఎకరాల్లో కొండ సమర్పయామి. కాకినాడ సీపోర్ట్లో 2,500 కోట్ల రూపాయల విలువైన 41.12% వాటాను కేవీ రావు నుంచి బలవంతంగా
494 కోట్లకే లాక్కున్నారు. పక్కనే కాకినాడ సెజ్లో 1104 కోట్ల విలువైన షేర్లకు కేవలం 12 కోట్లే ఇచ్చారు. కేవీ రావు స్వయంగా సిఐడికి ఫిర్యాదు చేసిన విషయం ఇది. ఇక కాకినాడ సెజ్లో జిఎంఆర్ను బెదిరించి మరో 51% వాటా కూడా దక్కించుకున్నారు. 10 ఏళ్ళు నల్లరాయి తవ్వుకునేలా అనుమతి అంటండి. మామూలు స్కాములు చేయలేదుగా వీళ్ళు, ఒక్కొక్కటి గుండె పగిలే స్కాములు అండి. అమరావతికి 6 ఏళ్ళు నిధులు, రాజధానికి 13,592 కోట్ల రుణం, ప్రపంచ బ్యాంకు నుంచి 6,796 కోట్లు, ఆసియా అభివృద్ధి బ్యాంకు 6,796 కోట్లు. 6 ఏళ్ల పాటు విడతల వారీగా నిధులు రాక రుణ షెడ్యూల్ను ఇచ్చిన ప్రపంచ బ్యాంక్. సిఆర్డిఏ కమిషనర్కు చేరిన షెడ్యూల్ జనవరిలో తొలి విడతగా 348 కోట్ల రూపాయలు లక్ష్యాలు నిర్దేశించిన ప్రపంచ బ్యాంక్. వీటికి అనుగుణంగా సర్కారు ప్రణాళికలు. ఓకే. డోలీ మోతలు తప్పిస్తాం. సాలూరు నియోజకవర్గ పర్యటనలో గిరిజనులతో కలిసి నృత్యం చేస్తున్న పవన్ కళ్యాణ్. 3 విడతల్లో 4,000 తండాలకు రోడ్లు, 2 నెలలకు ఒకసారి మన్యంలో పర్యటిస్తా, గిరిజన గ్రామాల సమస్యలు పరిష్కరిస్తా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ. మన్యం జిల్లాల్లో రోడ్ల పనులకు శంకుస్థాపన. ఓకే. భరణం అంటే భర్తను దోచుకోవడం కాదు. ఓకే. రాహుల్పై విచారణ, పార్లమెంట్ ఆవరణలో బాహాబాహి ఘటనపై పోలీసులు ప్రశ్నించే అవకాశం. ఓకే. మసీదు మందిరాల రగడ వద్దు. ఓకే, సూపర్. అమెరికాకు ఘోస్ట్ గన్స్. తలనొప్పి. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి, పోలీసు న్యాయశాఖ సమన్వయంతో సాగాలి. ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులపై మంత్రులు ఫరూక్, అనిత సమీక్ష. ఏపీకి ఇన్నోవేషన్ వర్సిటీ, రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు, విద్యార్థులకు సమకాలీన ఆధునిక విద్య. సూపర్. ఇది ఇందాక మనం చెప్పుకున్నదే. ఆర్టీసీని గాడిలో పెడుతున్నాం, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంస్థ దెబ్బతింది, సిబ్బంది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విశాఖలో కార్గో పార్సిళ్ల డోర్ డెలివరీ ప్రారంభం. సీసీఐ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. ఓకే. క్రైస్తవులకు నిజమైన సాయం చేసింది టీడీపీనే, ఎన్టీఆర్ భవన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు. ఇవ్వండి ఈ 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.